నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మాదేవిలో నూతనంగా నిర్మించనున్న ఆసుపత్రి నిర్మాణానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ముత్తుకూరు, టిపి గూడూరుతో పాటు వెంకటాచలం, నెల్లూరు రూరల్ మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతో ఉపయోగపడుతుందని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. సెయిల్ కంపెనీ నిర్మాణం కోసం మొదటి దశలో 20 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని, 1.87 ఎకరాల భూమిలో అన్ని సౌకర్యాలతో ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు సోమిరెడ్డి చెప్పారు. రోడ్డుకు అవతల వైపు 18 సెంట్ల భూమిలో నర్సింగ్ శిక్షణ కాలేజీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి ఈ హాస్పిటల్ నిర్మాణం వరంగా మారుతోందన్నారు. సామాన్య ప్రజలు పవర్ ప్రాజెక్టులు, పోర్టు, పామాయిల్ ఫ్యాక్టరీలతో పాటు ఇతర పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందేందుకు అనువుగా ఉంటుందని వెల్లడించారు. సెంటర్లో హార్ట్ ఆఫ్ ద మండలం మంచి సెంటర్ 3-4 మండలాలకి తోటపల్లి గూడూరు, అటు ఈస్టర్న్ సైడ్ తూర్పు భాగాన ఉండే వెంకటాచలం, తూర్పు భాగాన ఉండే నెల్లూరు రూరల్ మండలం, ముత్తుకూరు మండలం 4 మండలాలకు ఉపయోగపడే హాస్పిటల్ ఇక్కడ కట్టేదానికి 1 ఎకరా 82 సెంట్లు, 1 ఎకరా 87 సెంట్లు మంచి సెంటర్లో స్థలం దొరికింది. ఇప్పుడు దాదాపు 20 కోట్లు ఇమీడియట్గా ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మొదట 20 పడకల ఆసుపత్రి 30 చేసి 40 చేసి 50 పడకల వరకు వాళ్ళ ప్లాన్ ఉంది, ఫ్యూచర్ ప్లాన్. దాంతోపాటు ఈ రోడ్డుకి అవతల ఉండే 18 సెంట్లలో నర్సింగ్ ట్రైనింగ్ కాలేజ్ పెట్టేదానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు. ఇక్కడ ఏంటంటే ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ దగ్గర నుంచి మందుల వరకు, టెస్టుల వరకు ఫ్రీగా, పరీక్షలు కూడా ఫ్రీగా చేసి పంపించడానికి పేదోళ్ళకి వాళ్ళు సిద్ధపడ్డారు. అందరికీ ఇది ఒక పెద్ద వరం ఈ ప్రాంతానికి. ఎందుకంటే ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు, పక్కన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర నుంచి, జెన్కో దగ్గర నుంచి, సివిల్ జనరేషన్ కంపెనీల దగ్గర నుంచి, ఇవన్నీ పవర్ జనరేషన్ కంపెనీస్, వాటిలో పనిచేసేవాళ్ళు, పామాయిల్ కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, ఈ పవర్ ప్లాంట్స్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరి కార్మికులు కూడా వేలాది మంది ఉండేది ఈ మండలం. అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ రావటం వీళ్ళందరికీ పెద్ద వరంగా తయారైంది.